ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 699 అడుగుల మేర నీరుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో భారీగా పెరిగింది. కడెం ప్రాజెక్టు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకి కూడా ఇన్ఫ్లో భారీగా పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. పూర్తి నిండు కుండను తలపిస్తున్న కడెం ప్రాజెక్టుని మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగుల గాను ప్రస్తుతం 699 అడుగులకు చేరువైంది. మరికొద్ది సేపట్లో మరో 0.5 నీటి మట్టం పెరగగానే నీటిని దిగువకు విడుదల చేస్తామని కూడా ప్రాజెక్టు దానికి సంబంధించి అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సీజన్లో ప్రస్తుతం ఈ వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కూడా కడెం ప్రాజెక్టుకి దాదాపుగా 30 టీఎంసీల వాటరు రాగా ఇందులో 7.2 టీఎంసీలని వాటర్ స్టోరేజ్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మిగతా 20 నుంచి 25 టీఎంసీల వాటర్ కూడా గోదావరిలోకి విడుదల చేయడం జరిగింది. అంటే మనం ఓవరాల్గా చూసుకుంటే 20 టీఎంసీల వాటరు గోదావరి జలాలు వృధాగా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి విడుదల చేసిన వాటర్ కూడా అవుట్ఫ్లో రూపంలో విడుదల చేసిన వాటర్ అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా చేరువవుతుంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకి విషయానికి వస్తే మాత్రం అక్కడ 148 మీటర్లు కానీ ప్రస్తుతం 146 మీటర్లకు చేరువైంది. అక్కడ అంటే ఈ నిన్నటికి మొన్నటికితో పోలిస్తే ఇవాళ మాత్రం కొంత ఈ ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా కొంత మార్పులు వచ్చినాయని చెప్పుకోవాలి. ఇన్ఫ్లో కూడా అక్కడ 3 లక్షల క్యూసెక్లు వరకు ఉండగా అవుట్ఫ్లో కూడా 3 లక్షల క్యూసెక్ల వరకు నీటిని అక్కడ దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం జిల్లాలో అంటే ఇటీవల కురిసిన ఈ 4 రోజుల నుంచి కురిసిన వర్షాలతో కూడా జిల్లాలోని అన్ని మేజర్ మైనర్ మీడియం ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మొత్తం జిల్లాలో ఉన్న ఈ మీడియం మేజర్ మైనర్ ప్రాజెక్టులో దాదాపుగా 50 టీఎంసీల వరకు కూడా వాటర్ స్టోరేజ్ అయిన పరిస్థితి కనబడుతుంది. మనం అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయానికి వస్తే అక్కడ 16 టీఎంసీల వాటర్ స్టోరేజ్ చేసుకోగా ఇటు కడెం ప్రాజెక్టులో 7.2 టీఎంసీల వాటర్ స్టోరేజ్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు కొమర్భీం ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీల కానీ అక్కడ కూడా 7 టీఎంసీల వాటర్ స్టోరేజ్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు స్వర్ణ ప్రాజెక్టులో కూడా 1.5 టీఎంసీలు, అదేవిధంగా మత్తడి వాగు ప్రాజెక్టులో కూడా 1 టీఎంసీ, అదేవిధంగా అటు గడ్డెన వాగు ప్రాజెక్టులో కూడా 1 టీఎంసీ వాటర్తో పాటుగా మిగతా చిన్న చిన్న మైనర్ ప్రాజెక్టులలో కూడా దాదాపు ఒక 5 వరకు టీఎంసీలను స్టోరేజ్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ వారం రోజుల నుంచి కురిసిన వర్షాలతో జిల్లాలోని మీడియం మేజర్ మైనర్ ప్రాజెక్టులలోకి దాదాపుగా 100 వరకు టీఎంసీల వాటర్ రాగా ఇందులో అవుట్ఫ్లో రూపంలో కూడా మరో 50 టీఎంసీల వరకు కూడా విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్గా మాత్రం జిల్లాలో ప్రస్తుతం 50 టీఎంసీల వాటర్ ప్రస్తుతం స్టోరేజ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీంతో కూడా ఈ ఖరీఫ్లో ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ కడెం ప్రాజెక్టు దానికి సంబంధించి ఆయకట్ట ఇది 2 పంటలకు కూడా ఇది ఖరీఫ్ రబీ కూడా ఇది ఒక నీరు అందిస్తూ ఉంటుంది. మిషన్ కాకతీయ దానికి సంబంధించి ఫేజ్ 1లో చేపట్టిన చెరువులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే 70% వరకు నిండగా కొన్ని చెరువులకు మాత్రం ఆయకట్టు తెగిపోవడంతో కూడా కొంత ఇబ్బందులు అంటే మైనర్ ఇబ్బందులు వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మాత్రం ఇంకా మరో 2-3 రోజుల్లో కూడా అల్పపీడన ప్రభావంతో మరో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతుండటంతో ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల దానికి సంబంధించి కూడా అధికారులు దానికి సంబంధించి సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ నీటి విడుదల అనేది కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా మాత్రం కడెం ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన వాటర్తో ఇటు ఎల్లంపల్లికి చేరువవుతుంది. ఎల్లంపల్లి నుంచి కూడా అక్కడ గోదావరికి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లో ఇంకా కడెం ప్రాజెక్టుకి ఇన్ఫ్లో కొంత పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం 5,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో కూడా 699 అడుగులకు నీటి మట్టం చేరువైంది. అంటే పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కానీ ప్రస్తుతం 699 అడుగులు ఉండడంతో కూడా మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ అవుట్ఫ్లో ద్వారా మరి కొన్ని అంటే 5 నుంచి 10,000 క్యూసెక్ల వరకు నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా మాత్రం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కూడా అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఇది ప్రాజెక్టులు దానికి సంబంధించి అప్డేట్స్. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్రన్ టీవీ ఆదిలాబాద్.